రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొంతమంది సాధకులు మమ్మల్ని సంప్రదించి చంద్రగ్రహణం రోజున ఏదైనా ఒకే రోజులో సిద్ధి కలిగే యోగిని సాధన గురించి వీడియో చేయండి అని మమ్మల్ని అడగడం జరిగింది. చంద్రగ్రహణము ఈ నెల అనగా బుధవారము తేదీ 18 సెప్టెంబరు 2024 అనగా ఈ 18వ తేదీన గ్రహణం అనేది ఉదయం 6:10 ప్రారంభమై ఉదయం 10:17 వరకు ఉంటుంది. 4:06 ఈ సమయం అనేది ఉంటుంది. గ్రహణ సమయం 4:06. ఇది మన భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం అనేది పడడం లేదు. అయినా ఎంతో కొంత ఈ గ్రహణ సమయంలో జపం చేసినట్లయితే ఎంతో కొంత ఫలితం అనేది లభిస్తుంది. అలాగే 18వ తేదీన పౌర్ణమి కూడా ఉంది కనుక ఖచ్చితంగా ఈ 18వ తేదీ చంద్రగ్రహణంలో మీరు ఒక యోగిని సాధన సిద్ధి చేసుకోవచ్చు. ఈ యోగిని సాధన సిద్ధి చేసుకోవడం కొరకు సాధకుడు ఏకాంత గదిని సిద్ధం చేసుకోవాలి. ఏకాంత గదిలో ఆ గదిని పవిత్రీకరణ చేసుకుని ఆ తర్వాత ఆ గదిలో సాధకుడు ఈ మంత్రజపం చేయాలి. ఈ సాధనలో ఈ యోగిని ఒకే రోజులో సిద్ధి ప్రసాదించడం జరుగుతుంది గ్రహణ కాలంలో. అయితే ఇందులో మీ యొక్క వస్త్రాలు ఎరుపు రంగు ఉండాలి, ఆసనం ఎరుపు రంగు ఉండాలి. అలాగే ఇందులో మీరు స్ఫటికమాల వినియోగించాలి. గుర్తుపెట్టుకోండి, స్ఫటికమాలను జపం కొరకై వినియోగించాలి. ఒకవేళ మీ దగ్గర స్ఫటికమాల లేదు అన్నట్లయితే రుద్రాక్షమాల అనేది వినియోగించాలి. ఖచ్చితంగా 4 గంటల కాల వ్యవధిలో మీరు 12,500 సార్లు ఈ మంత్ర జపం అనేది చేయాలి. చాలా చిన్న మంత్రం ఉంటుంది. 12,500 సార్లు బ్రహ్మచర్య పాలన అనేది చేయండి. అలాగే ఆహారం కూడా అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ కలవని ఆహారం అనేది తీసుకోండి గ్రహణ కాలంలో సాధన చేసేటప్పుడు. దానితో పాటుగా మాంసాహారం, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ సాధన మీకు ఈ గ్రహణ కాలంలో సిద్ధించాలంటే ముందు మీ దేహము మీరు శుద్ధిగా ఉండాలి. ఈ మంత్రం అనేది ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. మంత్రాన్ని మీకు వీడియోలో కూడా పెడతాను. మంత్రం ఇలా ఉంటుంది: ఓం మాతాసే మానసే నమః. ఓం మాతాసే మానసే నమః. మంత్రం చాలా చిన్నగా ఉంది అని అనుకోకండి. మంత్రం చిన్నగానే ఉంది, కానీ ఈ మంత్ర సాధనలో జరిగే అనుభవాలు మాత్రం భయంకరంగా ఉంటాయి. భయంకరం అంటే మరీ అంత భయంకరం ఏమీ కాదు. జపం చేస్తున్నప్పుడు మీరు ఆఖరిగా దాదాపు 11,000 ఆ ప్రకారంగా మీరు జపసంఖ్య దాటిన తర్వాత 11,000 జపసంఖ్య దాటిన తర్వాత ఇంకో 1,500 సార్లు జపిస్తే సిద్ధి కలుగుతుంది. లేదా ఇంకొక 500 సార్లు అనగా 12,000 సార్లు జపం చేసి ఇంకొక 500 సార్లు జపం చేస్తే అయిపోతుంది, ఇంకా సాధన మంత్ర జపం అయిపోతుంది అని అనుకునే సమయంలో మీకు కొన్ని అనుభవాలు జరగవచ్చు. ఎవరో మీ వెనకాల కూర్చొని మీ చెవి దగ్గర శ్వాస వదులుతున్నట్టు, కాస్త ఉగ్రంగా కోపంగా శ్వాస అనేది వదులుతున్నట్టు, అలాగే ఏదో ఒక నల్లటి ఆకృతి మీ వెనకాల కూర్చుని మిమ్మల్ని తొంగి చూస్తున్నట్టు, అలాగే ఎలుగుబంటి ఆకృతి అనేది కూడా మీకు నల్లటి ఎలుగుబంటి ఆకృతి కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రకారంగా మీకు కొంచెం విచిత్రంగా అనుభవాలు జరుగుతాయి. గ్రహణ కాలం కనుక రకరకాల శక్తులు ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి, అటు ఇటు భ్రమణం చేస్తుంటాయి. వాటిలో ఏదైనా శక్తి కూడా మిమ్మల్ని పరీక్షించడానికి రావచ్చు. ఈ గుప్తమైన యోగిని సాధన మీరు ఒకే రోజులో సాధన చేసి సిద్ధి చేసుకోవాలి కనుక ఎట్టి పరిస్థితుల్లో మంత్రజపం అయ్యేంత వరకు మీరు ఆసనం పై నుంచి లేవకూడదు. ఇది ఈ సాధనలో ఉన్న రూల్.
ఎందుకంటే ఒకే రోజులో సిద్ధి, ఆపై గ్రహణకాలం, ఆపై పౌర్ణమి కనుక ఈ సమయం అనేది శక్తివంతంగానే ఉంటుంది. ఈ యొక్క మంత్ర సాధన చేసే సమయంలో మీరు ఎరుపు రంగు వస్త్రధారణ చేయాలి. అలాగే మీ ఆసనం ఎరుపు రంగు ఉండాలి. మీ ఎదుట మీరు బియ్యం, అక్షింతలు కాదు, అంటే పసుపు కుంకుమ కలిపిన బియ్యం కాదు, సాధారణంగా బియ్యం అనేవి ఒక కుప్ప మీ ఎదురుగా వేయాలి. అదే దిశ ఇందులో పశ్చిమ దిశ ఉంటుంది. పశ్చిమ దిశ వైపు తిరిగి ఎరుపు రంగు ఆసనం వేసుకొని మీ వస్త్రాలు కూడా ఎరుపు రంగు ఉంటాయి. మీరు చక్కగా కూర్చోవాలి. ఆ తర్వాత మీకు ఎదురుగా ఒక పిడికెడు బియ్యాన్ని కుప్పలాగా వేసి ఆ బియ్యం పైన మట్టి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి. ఆ బియ్యం పైన మట్టి దీపం పెట్టి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి. దీపంలో మీరు వాడవలసినది ఆవు నెయ్యి. అలాగే ఆవు నెయ్యి వేశాక ఆ పైనుంచి ఒకవేళ మీకు లభ్యమైతే దొరికితే మల్లెపూల నూనె, జాస్మిన్ ఆయిల్ అంటారు, కాస్తంత ఆ ఆవు నెయ్యిలో కలిపి దీపాన్ని ప్రజ్వలితం చేయండి. ప్రజ్వలితం అనగా దీపాన్ని వెలిగించండి. దీపము మీ వైపు తిరిగి ఉండాలి, దీపం దిశ అనేది. అలాగే మీరు పశ్చిమం దిశ వైపు తిరిగి పశ్చిమం వైపు చూస్తూ మంత్రజపం చేయాలి. ఏకాంతంగా చేయాలి. మధ్యలో ఎవరు వచ్చి లేపినా కూడా, ఎవరు మాట్లాడించినా కూడా మాట్లాడకూడదు, లేవకూడదు. దీనికోసం ముందే ప్రిపేర్ అయి ఉండండి. ఇంట్లో సభ్యులుంటే ఇంట్లో వాళ్ళకి ముందే ఒక మాట చెప్పి, నేను మంత్రజపం చేసుకుంటాను, నన్ను మధ్యలో మాట్లాడించవద్దు, అలాగే పిలవవద్దు, మధ్యలో సాధనలో నుంచి లేపకండి అని చెప్పి మీరు సాధన చేస్తే బాగుంటుంది. ఇందులో మీరు ఎలాంటి నైవేద్యం పెట్టడానికి అవసరం లేదు. అలాగే పంచోపచార పూజలు చేయడానికి అవసరం లేదు. అమ్మవారికి ఏదైనా తాంబూలాన్ని సమర్పించడానికి కూడా అవసరం లేదు. ఈ మంత్ర సాధన ఈ చంద్రగ్రహణంలో అనగా 18వ తేదీన చేయండి. ఉదయం 6:11 నుంచి ప్రారంభించండి. ఇది 4 గంటల కాల వ్యవధి ఉంటుంది. అలాగే పౌర్ణమి కనుక మీరు ఈ మంత్ర సాధన చేయండి. ఒకటే రోజులో మీకు ఈ యోగిని సిద్ధి దొరుకుతుంది. ఈ సాధన ఒకవేళ మీకు సిద్ధి కలిగితే ఖచ్చితంగా మీకు ఆ యోగిని స్వప్నంలో మీకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారంగా మీకు సిద్ధి కలిగిందని మీరు తెలుసుకోండి. అలాగే ఈ సాధన అయిన మరుసటి రోజు అనగా 19వ తేదీ సెప్టెంబరు మీరు ఒకసారి మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఎవరైతే సాధన చేస్తారో వారు మాత్రం సంప్రదిస్తే ఈ యోగిని దేవికి ఏ నైవేద్యం పెట్టాలి, అలాగే మనం ఏదైనా కార్యం కోసం ఈ దేవిని ఎలా ప్రయోగించాలి, యోగిని దేవిని మీకు చెప్పడం జరుగుతుంది. ఒకటే ప్రయోగం చెప్పడం జరుగుతుంది. అది సిద్ధి చేసుకున్న వారికి మాత్రమే. అలాగే మీ అనుభవాలను కూడా నేను అడుగుతాను. మీకు సిద్ధి కలిగిందో లేదో అనేది మీ అనుభవాలను బట్టి తెలిసిపోతుంది. దాన్ని బట్టి నేను ఖచ్చితంగా మీకు ఆ ప్రయోగం అనేది చెప్తాను. మీరు ఏదైనా కార్యం చేయడానికి ఈ మంత్ర ప్రయోగం అనేది ఎలా చేయాలనేది కూడా చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, మంత్ర జప సంఖ్య అనేది 12,500 సార్లు ఉంటుంది. మీ వస్త్రాలు ఎరుపు రంగు ఉంటాయి, ఆసనం ఎరుపు రంగు ఉంటుంది. అలాగే మీరు జపం కొరకై మీరు రుద్రాక్ష మాల వాడండి, సరిపోతుంది. అలాగే మీ దిశ పశ్చిమ దిశ ఉంటుంది. పశ్చిమ దిశ వైపు తిరిగి మీరు మీ ఎదుట ఒక పిడికెడు బియ్యం అనేవి, అక్షింతలు కాదు బియ్యం, తెల్లటి బియ్యం అనేవి కుప్పలాగా పోసి దానిపైన దీపాన్ని పెట్టి ఆ దీపంలో ఆవు నెయ్యి వేసి కాస్తంత జాస్మిన్ ఆయిల్, మల్లె పువ్వుల నూనె అనేది కూడా కాస్తంత కలిపి ఆ దీపాన్ని వెలిగించాలి. దీపం దిశ అనేది మీ వైపు ఉండాలి, మీకు ఎదురుగా. ఈ ప్రకారం ఒక 2 అగరబత్తులు వెలిగించుకోండి. ఇందులో సంకల్పం అంటూ ఏమి చేయకూడదు, కేవలం మంత్రజపం మాత్రమే చేయాలి. ఈ సాధనకు సంబంధించి ఇదే విధి విధానం ఉంటుంది. సిద్ధి చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఈ యోగిని దేవిని ప్రయోగించే విధానం అనేది ఒకటి చెప్పడం జరుగుతుంది. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.